నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామం పరిధిలో గల సర్వే నంబర్ 116లో గల ప్రభుత్వ భూమి 272 ఎకరాల 15 గుంటల భూమి కలదు. దీనిలో భాగంగా కొంత భూమి గ్రామస్తులకు ప్రభుత్వ రికార్డు ప్రకారం లావాణీ పట్టాలు కలవు. అలాగే కొంత భూమి గుట్ట ప్రాంతం కలదు. కమాన్పూర్ గ్రామ పరిధిలో గల రాములపల్లె ఆమ్లెట్ విలేజ్ డబుల్ బెడ్రూమ్ ఏరియా కలదు. ఈ డబుల్ బెడ్రూమ్ కి వెళ్లే దారి ప్రస్తుతం సీసీ రోడ్డు వేసి కలదు. అలాగే ఈ రోడ్డు గతంలో మా పూర్వీకులు ఎలగందల్ నుండి కొత్తపల్లి వెళ్లే రహదారిగా వాడుకునేవారు అని తెలిపారు. మొత్తం బ్లాక్ చేసి పారేసిండు. గ్రామం ఆమ్లెట్ విలేజ్ ఇది. గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడ ఇంతవరకు ఎవరు రాలేదు. అప్పుడు ఇది టోటల్ ఫారెస్ట్ లెక్క ఉండే. ఇది ఒక శ్మశాన వాటిగా. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మా తాత వాళ్ళ నాన్నది అమ్మది గోరీలు ఇవి. ఒక 40-40 సంవత్సరాలుగా కట్టిర్రు. ఇది క్రెషర్ లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకుంటే సరే, ఒక ఏంటంటే మనకు రావడానికి పోవడానికి భయం లేకుండా ఉండడానికి లెక్కల వీటి నుండి కొత్తపల్లి దారి నక్షకుండ తొవ్వ ఉంది. ఈ 116 సర్వే నెంబర్లో నక్షకుండ తొవ్వ ఉంది. ఇది ఈ తొవ్వల బేస్ చేసుకొని దీని క్రెషర్ పెట్టి నడిచింది. సరే, నడిచిందని మేము ఏదో లీజుకు తీసుకున్నా నడుస్తుంది కానీ సైలెంట్గా ఉన్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని బేసిక్ చేసుకొని వీళ్ళు చాలా రోజుల తర్వాత వీళ్ళు ఇప్పుడు వచ్చి ఇది మాది, ఇది మీ భూమి మేము తీసుకున్నాం, ఇది మాకు పట్టుందని అంటారు. ఈ 116 సర్వే నెంబర్లో ఎక్కడ ఎంతవరకు హద్దులు ఉన్నాయో ఎవరికి తెలియదు. దాని హద్దులు చూపెట్టుకొని ఆయనకి ఎవరు ఎక్కడి నుండి వచ్చింది, లీజుకి ఇచ్చిన భూమిని రిజిస్టర్ ఎవరు చేసేది, అది మాకు కావాలని మేము పోరాడుతున్నాం. ఎవరు ముఖంగా వచ్చినవారు? అది పేరు మంజిత్ సింగ్ అట. మా మంజిత్ సింగ్ అనే అతను వచ్చి ఈరోజు పొద్దున వచ్చి అక్కడ కబ్జా చేయడానికి వస్తే మేము జేసీ పట్టుకొని వస్తే గ్రామ అధికారులు అందరం అడ్డుకున్నాం. దాన్ని మళ్ళీ జేసీ అక్కడికి సాపేయడానికి మొత్తం ఇది మొత్తం తీసుకొచ్చేది. నరేష్ గౌడ్, నేను కమాన్పూర్ ఉప సర్పంచ్ని. ఉదయం మాకు మధ్యాహ్నం 12:30 తర్వాత ఒక కాల్ వచ్చింది. కమాన్పూర్ రాములపల్లె పరిధిలో మన హనుమాన్ టెంపుల్ దగ్గర రోడ్డుకి ఇరువైపులా జేసీ పెట్టి కందకం తీస్తురని రావడం జరిగింది. వెంటనే మేము స్పాట్ కాడికి రావడంతో జేసీపీ రెండు పక్కల ఇటు చూడండి, ఇగో ఇటు మేము రీసెంట్గా వేసినాం. అంటే మొన్న రీసెంట్గా మా పాలకవర్గంలో ఈ రోడ్డు అనేది మేము వేపేయడం జరిగింది. ఇగో రెండు సైడ్లు ఈ రోడ్డును ధ్వంసం చేసి ఈ పక్కన ఆ పక్కన రెండు ప్రక్కల ఇది ధ్వంసం చేయడం జరిగింది. అలాగే రోడ్ అవతల ఆ ఎడ్జ్లో కూడా రెండు పక్కల కందకం తీయడం జరిగింది. ఎందుకు చేస్తున్నారు అని మేము అడిగితే మీరు ఏం చేస్తా అనుకుంటారు, మమ్మల్ని ఉల్టా బెదిరించడం జరిగింది. ఈ సింగ్ అనే అతను ఎందుకు చేస్తున్నారు, మీరు ఏదైనా ఉంటే లీగల్గా మీరు ఏమన్నా ఉంటే మేము పర్మిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మాకేం లేదు. మీకు ఏమన్నా కాగితాలు ఉంటే గ్రామ పంచాయతీని సంప్రదించండి అని మేము ముందుగానే చెప్పాము. అయినా కూడా మా మాట వినకుండా కందకం అక్కడ మాత్రం మేము వచ్చిన తర్వాత తీసిండు. ఆ జేసీపీ అతను కూడా మేము చెప్పడం జరిగింది. అయినా కూడా నీకేం కాదు నేనున్నా అని ఆయనకు భరోసా ఇచ్చి తీపియడం జరిగింది. వెంటనే మేము 100 గీయడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్ఐ సార్ గారు, జీపీఓ సార్ గారు మోకా మీదకి వచ్చి చూడడం జరిగింది. వచ్చిన వెంటనే మీకు ఏదన్నా ఉంటే సమస్య ఉంటే స్టేషన్కి వెళ్ళండి అని మేము స్టేషన్కి వెళ్ళి సెక్రటరీ సార్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా సెక్రటరీ దారికి గేట్ పెడుతుండు. మళ్ళీ టెంపుల్ మొత్తం టెంపుల్ కాడికి అక్కడ రాకుండా చెప్తాడు. అంటే ఆ దారి బేస్ చేసుకొని మీ రైతులు కూడా అటే రైతులు మేము అటు పోవాలి కదా. పొలాలు ఉన్నాయి కింద, ఆ పొలాలు ఉన్నాయి మనకు. ఇంకా ఎన్నో ఆడ గొడ్లకు గొర్రెమాకకు ఇంకా అటు పోవడానికి నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళ కాడ కూడా పోనీయడట. అంటే మీ పొలాలకు దారి అదే దారి, లేకపోతే ఎట్లా? దాదాపు ఒక 200 ఎకరాలు ఉంటుంది అవతల. దానికోసం గేట్ పెడతాడు. ఆయన దౌర్జన్యం చూడు. ఇక మీరే ఆలోచించుర్రి. ఇక మేము మరి ఏం చేయాలి అంటే, కాకపోతే ఏంటంటే ఆయన అనుకుంటుండే ఇంకా మాత్రం
ఏం కాదనుకుంటుండే. ఇంకోటి ఆయనకి ఇచ్చిన జాగా 116లో ఇచ్చిండు కావచ్చు, అమ్ముకున్నాడు ఆయన. ఓకే ఇచ్చిండు కావచ్చు. ఈ 116లో ఎక్కడున్నది, ఆయన రూమ్ ఎక్కడుంది, ఆయన కృషి పెట్టిండు అంతా మన కొరకు ఇచ్చిండు. ఆయన అప్పుడు రౌతు కొరకు ఇచ్చిండు, రాయి కొరకు ఇచ్చిండు. మరి ఇదంతా ఎందుకు కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు? ఇదంతా మంచి ల్యాండ్ మాకు అసలు కావనపురం అసలు తప్ప ఆయన ఎందుకు వచ్చినాడు? మాట్లాడటానికి వచ్చి ఏదో బతుకు అని ఇస్తే ఇలా మాకే మాకు సున్నం పెడితే మేము ఎట్లా ఊకుంటాం? మరి ఊకుంటారు వీళ్ళంతా? నేను 3 తరాలు వార్డు మెంబర్గా చేశాను. మా భార్య ఉప సర్పంచ్ చేసింది. అప్పటి నుండి మేము కొత్తపల్లి దారి అంటారు. ఇది కొత్తపల్లి దారికి ఎలగందల నుంచి కొత్తపల్లికి దారి దమాన దారి. ఇది మేము 70 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ ఉన్నాయి నాకు. అప్పటి నుంచి ఒక దారి. ఆ దారికి అడ్డం ఇప్పుడు కొన్ని రోజులు కెషర్ నడిచింది ఇక్కడ. ఆ కెషర్ ఏం చేశారు, కెషర్ తీసేసి ఇప్పుడు మళ్ళా మాకు పట్ట అయిందని చిక్కులైన వచ్చి, ఆయన పేరేనా ఉండే మంజు సింగ్, అతను వచ్చి ఇక్కడ మాకు భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఇక్కడ మదన గుట్ట వస్తుంది బందుకు. ఆ మదన గుట్ట గడుచుగా దారి లేకుండా చుట్టూ పడారి పెట్టి ఈ తువ్వ పోకుండా గేటు పెడదామని ప్లాన్ ఎత్తుండు. ఆ ప్లాను వేయద్దు. ఆ గుట్ట వెనకొచ్చుతా భూములు ఉన్నాయి. ఆ భూములు వచ్చుతా దారి ఉండాలి, దారి కావాలి. ఇదే దారి మెయిన్ మాకు. ఈ దారి గుట్ట పోవాలి. ఈ సర్వే నెంబర్ పట్టానా పరంపోగా 116 సర్వే నంబర్ల 270. నునుగొండ ప్రవీణ్. మంజీత్ సింగ్ అనే వ్యక్తి కమన్పూర్లో సిసి రోడ్డు ధ్వంసం చేసి ప్రభుత్వ గ్రామ పంచాయతీ సిసి రోడ్డు ధ్వంసం చేసి రోడ్డుకి ఇరువైపులా గేటు పెట్టి బయట రైతులకు పోనీయకుండా ప్రజలను ఇబ్బంది చేసి గురి చేసి భయభ్రాంతులకు గురి చేస్తుండు, కబ్జా చేస్తుండు. అతనికి ఎలాంటి పేపర్లు లేవు, పేపర్లు ఉన్నాయని మభ్యపెడుతుండు. గ్రామ పంచాయతీకి వచ్చి సెక్రటరీ గారు సబ్మిట్ చేసుకొని పర్మిషన్ తీసుకొని మీకు ఉంటే కాదన్నా కానీ సెక్రటరీ మీద ఇదివరకు కేసు పెట్టిండు. అధికారులను తప్పుదోవ పట్టిస్తుండు. నక్షదారిది ఈ దారి కొత్తపల్లి టు ఎలిగందల దారి, పూర్వ దారి. కొన్ని సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు ఉన్న దారి. మా గ్రామ పెద్దలందరూ చెప్పారు ఇది ఇప్పటి దారి కాదని. దాన్ని ధ్వంసం చేసి ఇరువైపులా ల్యాండ్స్ ఉన్నోళ్ళకు పోనీయకుండా గేటు పెట్టడానికి ప్రయత్నిస్తే మధ్యాహ్నం 1 గంటకు మాకు ఇంటిమేషన్ వస్తే గ్రామస్తులు మధ్యధరం వచ్చి వడ్డగించి ఆ జేసీబీ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి లోపల పోలీస్ స్టేషన్లో పెట్టించినాం. సెక్రటరీ గారు కంప్లైంట్ ఇచ్చారు. ప్రజల్ని అందరినీ బెదిరిస్తుండు, మా భూమి ఏం చేస్తారని. అతనికి ఏ ప్రకారం వచ్చింది ఏంది అనేది తెలియదు. ఈ క్రెషర్ అయితే హనుమాన్ క్రెషర్ అని విజయ్ కుమార్ పేరు మీద రిసిప్ట్ కట్ అవుతుంది. ఇతను మంజీత్ సింగ్ అనే వ్యక్తి మధ్యలో వచ్చిండు. అతను ఎవరో తెలియదు. క్రెషర్ ఓనర్ పూర్వ ఓనర్ విజయ్ కుమార్ పేరు మీద గ్రామ పంచాయతీలో రికార్డు, హౌస్ నెంబర్ ఉన్నది, ఇండస్ట్రియల్ రిజిస్టర్ అయి ఉన్నది. అతను ఇప్పటికి కానీ ట్యాక్సీ కడుతుండే ఇండస్ట్రీ నడవకున్నా. మంజీత్ సింగ్ బెదిరించి ప్రజలను ప్రలోభాలకు లోన్ పెడతాడు. అది మా గ్రామస్తుల డిమాండ్. మా వాళ్ళకు ఉన్నది ఏది ఉన్నా కానీ పేపర్లు తీసుకొచ్చి గ్రామం సమక్షంలో చూపించుకొని ఎంఆర్ఓ వచ్చి వాళ్ళకి పర్మిషన్ ఏముందో పంచనామా చేసి వాళ్ళకి అద్దు పెడితే మాకు అభ్యంతరం లేదు. ఎంఆర్ఓలు కానీ ఎవరు కానీ మోక మీద వాళ్ళకి తీసుకురాలేదు, ఇక్కడ అని గుర్తించలేదు. అతనే కబ్జా చేస్తుండు, అతనే గోడ పెడతాడు. సేతువార్ లేదు, మోక లేదు, ఏది లేదు, పంచనామా లేదు. ఎటు వీలైతే అటు గోడలు పెట్టుకుంటా రోడ్లు ధ్వంసం చేస్తుండు. అడ్డుకొనడానికి వస్తే భయభ్రాంతులకు గురి చేస్తుండు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఆర్ఐ గారు వచ్చారు. గ్రామంలో ఇది రెండవది. ఇది తువ్వానికి నిర్ధారించడానికి కమాన్పూర్లో ఉపాధి హామీ పథకం కింద నరేగా స్కీమ్ కింద దీని కింద చెట్లు పెట్టినట్టు ఈ తువ్వకు మట్టి పోసినట్టు ఎంబీ రికార్డు ఆన్ రికార్డు ఉంది 2013 నుంచి ఈ 2026 వరకు. కనీసం ఎప్పుడైతే నరేగా స్కీమ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తువ్వకు మట్టి పోసుడు, చెట్లు పెట్టుడు కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఆల్రెడీ ఎంబీ రికార్డు ఉంది, స్టిల్ నౌ గ్రామ పంచాయతీలో ఉంది. ఒకటి. రెండవది, మా హిందూ దేవతలైన మేము అందరూ పూజించే హనుమాన్ దేవుడిని తను గత 6 నెలల కింద హేళనగా మాట్లాడిండు ఈ టెంపుల్ని. ఎవరు మంజు సింగ్ అనేట ఆయన. తనని అడ్వకేట్ హైకోర్టు అనే ఉద్దేశంతో
అచ్చిరాని మాటలతోటి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నాడు. మొన్నటికి మొన్న ఎంపీ ల్యాండ్ నిధులకు వెళ్ళి గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమంలో రైతులకు ఇబ్బంది కలవద్దని ఈ ఒక 200 మీటర్లు సీసీ రోడ్డు పోతే తన సలాభం కోసం ప్రజా రవాణా ఇబ్బంది కలిగిస్తూ ప్రజెంట్గా దాన్ని ధ్వంసం చేసిండు. చాలా ఇబ్బంది పెడుతుండు. ఈ తొవ్వను బేస్ చేసుకొని 200 ఎకరాలు ఈ గుట్ట కవతల ఉంటుంది. ఇది మెయిన్ రవాణా. 2 టెంపుల్ కమాన్పూర్లో 2 టెంపుల్, హనుమాన్ టెంపుల్, మల్లన్న టెంపుల్, అట్లాగే కమాన్పూర్లో ఐకేపీ సెంటర్. ఈ మూడిటికి ఇదే మెయిన్ దారి. ఈ దారిని కబ్జా చేసి ఈ దారిని ఇబ్బంది పెట్టి ఎంత లేదన్నా కమాన్పూర్లో 600 గడప 700 రైతుల గడపను తను ఒక్కడు ఇబ్బంది పెడుతుండు. తను ఊరు కాదు, ఊర్లో పర్సన్ కాదు, ఊరికి సంబంధం లేదు. తను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద తెచ్చుకున్న పర్మిషన్ ఏదైతుందో లీగల్గా తనకున్నది లేదు అని అంటలే. మేము లీగల్గా 2000 సంవత్సరంలో మేము గ్రామ పంచాయతీల పంచనామా ఉందా అని అడిగినాం. గ్రామ పంచాయతీలో ఒక టైంలో భూమి రీషేరింగ్ చేసుకుంటే మొటేషన్ అవ్వడానికి 15 రోజులు గ్రామ పంచాయతీల నోటీస్ అతికేసిన రోజులల్లో నువ్వు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీల కింద నువ్వు భూమి అలాట్ చేసేటప్పుడు గ్రామ పంచాయతీలో నోటీస్ అతికేయలేదని అన్ని అడిగినందుకు ఒక కమాన్పూర్ 2 వ్యక్తుల మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఈ క్వశ్చన్ అడిగినందుకు మేము ఏం అడుగుతున్నాం అంటే, నీకు సేతువారు ఎక్కడ ఉంది, నీకు పంచనామా ఎక్కడ ఉంది, నీకు మోటేషన్ ఎక్కడ చేసారు, నీకు ఉన్న ఎవిడెన్స్ తీసుకొచ్చి నీ భూమిని అలాట్ చేసుకోమని చెప్తే తాను ఎవ్వరికి రెస్పాండ్ కాకుండా ఎవరికి ఉండకుండా తన హైకోర్టు అడ్వకేట్ అనే ఉద్దేశంతో కలెక్టర్ను, ఎంఆర్ఓను, ఆర్డీఓను పార్టీ చేసుకుంటా వాళ్ళని రాజిరెడ్డి అంటారు. నేను 71 సంవత్సరం ఉంటా. అప్పడుతుంది మేము పిల్లలప్పుడు ఎడ్లు, గొర్రు, బర్రు ఈ హనుమల్ల గండ్లకి వెళ్ళి కొత్తపల్లి దారి ఉంటా బయటకు వెళ్ళి. ఇదే ఇప్పుడు మనం నిలబడేది తవ్వ. ఈ టెంపుల్ పడ్డది, ఆడ టెంపుల్ ఇంతకుముందు ఉంది సార్. ఇప్పుడు ఈడ రైతులకు మార్కెట్కి తవ్వలేదు, రైతులకు జాగలేదు. ఇలా రైతులు మొత్తం ఊరు చుట్టూ తిరుగుతున్నారు, ఎక్కడ జాగలేదు. ఇప్పుడు ఇటు మల్కాపూర్ రైతులు ఇలాగనే పోతారు, ఎలగందుల రైతులు ఇలాగనే పోతారు, కమాన్పూర్ రైతులు గుట్ట చుట్టూ ఉంటుంది. వీళ్ళు అందరూ ఉండగా రోడ్డు వెళ్ళిపోయే కార్యక్రమం ఉంది. కానీ వీళ్ళు రోడ్డు చిన్న చేసుడు ఏ పాటి న్యాయం కాదు కదా సార్. మేము కూడా పల్లెటూరు రైతున్నాం, అందరం బతకాలి కదా. నువ్వు తీసుకున్నావు ఎన్ని ఏళ్ళు తీసుకున్నావు లీజుకు? నువ్వు ఇంతకుముందు ఒకసారి లీజుకి 5 తెచ్చినావు. ఈ లీజు కరెక్ట్ లేదని అంటేనే పేయింట్ మళ్ళీ రాలే. ఏది ఓనర్ అంటే ఆయన చిక్కులైన మళ్ళీ రాలేదు. మరి అప్పులు లీజు లేక గిట్ట తీసుకుంటే తాపు ఒక్కొక్కల పోలీస్ స్టేషన్, కోర్టు. మీరు రైతులం పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగటమా? తిరిగానా? మా గ్రామం మా భూమి ఎవరో చెప్పుకున్నాడు సారు, నాకు చెప్పుకున్నాడు. ఆయన ఎవరో తీసుకుంటే ఆయన లీజు ఈయన పెట్టుకున్నాడు. ఈయన ఫస్ట్ అయినా మా ఊరు వారసుడు ఆయన. మా ఊళ్ళో వాళ్ళకి ఒక గుంట భూమి లేదు సార్. మేమేం చేస్తాం మరి? ఎడ్లు వ్యవసాయాలు ఉన్న వాళ్ళమే ముసలిళ్ళం అవుతున్నాం. అప్పటి లేదు ఇవ్వాలి ఈ దారి, మా దారి, మీ దారి అంటే మరి ఊరోళ్ళు అంతే ఇలాగ వాళ్ళు సార్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పడ్డాయి మొత్తం. ఇలాగ ఇప్పుడు 30-40 ఫీట్ల తొవ్వదీయాలంటారు. వీడికెళ్ళి మళ్ళా గుట్ట ఇటు రైతులు అడ్డు పోయి చూస్తాం పానిపుడు కుప్పలు. రైతులకు ఎలాగ పోవాలి? లారీలు పోవాలి పెద్ద బాధ. మెయిన్ రోడ్ ఇప్పుడు లారీలు పోక ఈ ఇబ్బంది ఎంతమంది. కమాన్పూర్ వేముల అనిల్ కుమార్, కమాన్పూర్ గ్రామం న్యాయవాదిని. కమాన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 116కి సంబంధించి 271 ఎకరాల విస్తీర్ణంలో గుట్ట చుట్టూ ప్రాంతం అంతా కూడా ఉంది. అధికారులు దీని ప్రభుత్వ భూమిగా మనకున్నటువంటి అన్ని రకాల సోర్సెస్ కానీ ధరణి పోర్టల్, మనకి ఇప్పుడు ఉన్నటువంటి భూభారతి పోర్టల్లో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. భూభారతి పోర్టల్ ఓపెన్ చేస్తేనే 271 ఎకరాలు 116 కింద చూపిస్తుందా లేదా? మరి దాన్ని ఇక్కడ పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? గతంలో అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అన్యాక్రాంతానికి గురవుతుంది. ఇక్కడ రాములపల్లె డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో మట్టి తవ్వుతున్నారు. అదేవిధంగా ఈ ఏదైతే హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ను పెట్టి 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసిండు వాళ్ళ ఒక వ్యక్తి. ఆ ప్రైవేట్ వ్యక్తి 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా నేను హైకోర్టు న్యాయవాదిని అంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ మా అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ కేసుల పాలు చేస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఇవాళ పగలే సీసీ రోడ్ను ధ్వంసం చేసి ఇక్కడ గేట్ని ఏర్పాటు చేసి అటు వెళ్లకుండా దారిని అడ్డగించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నా.
ఇవాళ కబ్జాకోరులకు కబ్జాదారులకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అధికారుల అలసత్వం ద్వారా ఇంతటి ధైర్యాన్ని సాహసాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి, అధికారులు స్పందించాలి, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఏదైతే 2 ఎకరాల స్థలం ప్రభుత్వ స్థలం ఉందో దాన్ని పూర్తిగా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం సంబంధించినటువంటి దారి ఏదైతుందో దాన్ని అట్లే కొనసాగిస్తూ ఆ దారిని ఆ నక్షతవ్వ ప్రభుత్వ దారిని కొనసాగించాల్సిందని చెప్పేసి పూర్తిగా ప్రజల పక్షాన గ్రామస్తుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే అధికారులు స్పందించి ఈ చర్యకు ఎవరైతే పాల్పడిరో కబ్జాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళపైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామస్తులందరి పక్షాన డిమాండ్ చేస్తాము.